హాయ్ వియర్స్, దిస్ ఈస్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్, లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారు క్లినిక్కి. వచ్చి ఆవిడ ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ అంటూ నాతోనే చేయించుకోవడం జరిగింది. మా సెంటర్లోనే ట్రీట్మెంట్ అంటూ జరిగింది. సో డెలివరీ అయిపోయి సెకండ్ కిడ్కి ప్లాన్ చేద్దాము అనుకున్న టైంలో, అంటే ప్లాన్ చేద్దాము ఈ కన్ఫ్యూజన్లో, అంటే ఒక బిడ్డ అనేది ఒక 3 ఇయర్స్ బ్యాక్ తన ఫస్ట్ డెలివరీ జరిగింది. సో ఇప్పుడు సెకండ్ డెలివరీకి అని కాకుండా వాళ్ళకి జనరలీ సెకండ్ ప్రెగ్నెన్సీతో వచ్చారు. బేసికలీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అనుకోకుండా ప్లాన్ చేద్దాం అనుకునే టైంలోనే, అంటే ఫోలిక్ యాసిడ్ కవరింగ్ ఏదైతే వాళ్ళకి ముందు నుంచి నాతో ట్రీట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది, ఎప్పుడు ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి ఏంటి అనే అవగాహన వాళ్ళకు ఉంది. సో అనుకోకుండా ఆ పేషెంట్ ఏంటి యూపీటీ పాజిటివ్ వచ్చింది మేడం అని వచ్చారు. కానీ రావడంతోనే వాళ్ళకి అంతకుముందు టోటల్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు 15 రోజుల కిందట, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోక ముందు 15 రోజుల కిందట సడన్ గా పెయిన్ అంటూ రావడం ద్వారా, పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్ కానివ్వండి, ఈ యూరిన్ లో స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు సిటీ స్కాన్ అంటూ చేయడం జరిగింది. సిటీ స్కాన్ మీకు ఆవిడకి యూరాలజిస్ట్ సజెస్ట్ చేసినట్టయితే, వాళ్ళకి తెలియదు కదా ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా, పీరియడ్ వచ్చేసింది మోస్ట్లీ. సరే అప్పుడున్న నొప్పికి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూరాలజిస్ట్ కి ఫర్దర్ మేనేజ్మెంట్ దాని తర్వాత ట్రీట్మెంట్ చేయాలి అంటే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా ఒక సిటీ స్కాన్ కానీ చేయాల్సిన అవసరం, ఎంఆర్ఐ కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ సిటీ స్కాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని 15 రోజుల తర్వాత వచ్చినట్టయితే ఆ అమ్మాయికి సిటీ స్కాన్ జరిగింది, దాంతో పాటుగా కిడ్నీ రీనల్ స్టోన్ అంటూ తీయడము జరిగింది. కానీ స్టెంట్ అనేది పెట్టారు. ఏదైతే స్టెంట్ యూరేటర్ లో పెడతారో ఆ స్టెంట్ అనేది ఉంది. సో స్టెంట్ ఉండి స్టెంట్ రిమూవల్ కూడా జరగకముందే తనకి పీరియడ్ మిస్ అవడంతో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని నా వద్దకి రావడం జరిగింది. సో ఇలా రావడమే తనకి ఫస్ట్ నేను చెప్పాలి ఏంటి అంటే, రేడియేషన్ ఎక్స్పోజర్ అంటూ జరిగింది. సిటీ స్కాన్ ది ఎక్స్రే కంటే కొంచెం తక్కువ ఎక్స్పోజర్, తక్కువ రేడియేషన్ ఉన్నా సిటీ స్కాన్ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కి సేఫర్ కాదు. అందులోనూ తనకి ఫస్ట్ ఇంప్లాంటేషన్ జరుగుతున్న టైంలోనే, అంటే ఎగ్జాక్ట్లీ తన ఓవ్యులేషన్ టైంలోనే, అంటే యూపీటీ పాజిటివ్ వచ్చిన తర్వాత సాక్ ని చూడడం అంటూ జరుగుతుంది కదా. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది అనేది స్కాన్ ఫైండింగ్స్ ని బట్టి, అంటే సాక్ సైజ్ ని బట్టి ఎప్పుడైతే చెప్పడం జరుగుతుందో, ఆ సాక్ సైజ్ ని బట్టి తనకి ఎక్స్పోజర్ జరిగిన సిటీ స్కాన్ ని బట్టి ఆల్మోస్ట్ ఆ వీక్ లోనే జరిగింది. సో అలా ఉండడం వల్ల ఏంటి, ఇది ఎగ్జాక్ట్లీ రేడియేషన్ టైంలో తన ఫర్టిలైజేషన్ జరిగి బిడ్డ ఇంప్లాంటేషన్ జరిగి ఎదగడం అంటూ స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ అంటూ స్టార్ట్ అయింది ఎక్స్పోజర్ జరిగిన టైంలోని. సో ఈ రెండు కలిసినప్పుడు ఏంటి, బిడ్డ అబ్నార్మాలిటీస్. ఆమె వచ్చి ఫస్ట్ కన్సర్న్ పాయింట్ ప్రెగ్నెంట్ మేడం, కానీ కంటిన్యూ చేద్దామంటే ఒక రకమైన భయం ఉంది అని అంటే, డెఫినెట్లీ అమ్మా ఈ భయం అనేది మేము క్లియర్ కట్ గా ఏ గైనకాలజిస్ట్ అయినా ఫస్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అబ్నార్మాలిటీస్ వస్తాయి అని చెప్పలేము, ఉండవు అని కూడా చెప్పలేము. కొన్ని రకాల ఈ సిటీ ఎక్స్పోజర్, ఎక్స్రే ఎక్స్పోజర్ వల్ల జెనెటిక్ డిసార్డర్స్ కంటే కూడా ఎక్కువగా అవయవ లోపాలు అనేది ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ అవయవ లోపాలలో ఏ రకంగా అవయవ లోపాలు ఉంటాయి అనేది డిఫరెంట్ పేషెంట్ కి, ఒక్కొక్క గర్భిణీ స్త్రీకి ఒక్కోలాగా బిడ్డలో అవయవ లోపాలు ఉండడం జరుగుతుంది. ఏ రకంగా ఉంటాయి అనేది వాళ్ళకి అవగాహనకి, అంటే వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పడం కంటే, అసలు ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కంటిన్యూ చేయొచ్చా లేదంటే మేము మాకు రెస్ట్ అస్సలు 1% కూడా రిస్క్ తీసుకోం మేడం, మేము బిడ్డ వస్తే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, లేదు భయంగా 9 నెలలు ఉండాల్సిన పరిస్థితే ఉంటే గనక మాకు వద్దు అని వచ్చారు. సో ఇలాంటి వాళ్ళకి డెఫినెట్లీ రిస్క్ కేటగిరీ వైజ్ నేను గ్యారంటీ అంటూ చెప్పలేను. ఫస్ట్ ఎంత % ఉంటుంది అనేది కూడా చెప్పలేము. ఎక్స్పోజర్ ఆల్రెడీ జరిగి వచ్చినప్పుడు దిస్ ఎ క్లియర్ కట్ ఈ ఒక్క ఇండికేషన్ అనేది వాళ్ళకి టర్మినేషన్ వెళ్ళడానికి, అంటే జెనెటిక్ ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే టర్మినేషన్ అనేది మెడిసిన్స్ ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి వాళ్ళ చేసుకున్న డెసిషన్ ని గౌరవించి నేను టర్మినేషన్ చెప్పడం జరిగింది. బికాస్ సిటీ స్కాన్ ఎక్స్పోజర్ వల్ల అవయవ లోపాలు వాళ్ళకి 4వ నెల తెలుస్తుందా, 8వ నెల తెలుస్తుందా, ఒక్కోసారి ఏంటి కొన్ని బవల్ అబ్నార్మాలిటీస్, అంటే పేగులకు సంబంధించిన అబ్నార్మాలిటీస్ అనేది మనకు డెలివరీ తర్వాతే చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఎక్స్పోజర్ ని దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, కంటిన్యూయేషన్ చేసి అంతవరకు మానిటరింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాతే అన్ని క్లియర్ అవుతాయి అన్న విషయం వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళ టర్మినేషన్ ని, ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అనేది ఆ ప్రెగ్నెన్సీని చేయడం జరిగిందండి. సో ఈ ఎక్స్పోజర్ టైంలో కూడా మీరు ఈ పేషెంట్ చేసిన పొరపాటు ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి చెప్పి ఉండాల్సింది, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను, ఈ విధంగా మాకు మధ్యలో ఓవ్యులేషన్ టైంలో ఉన్నాము, సో రెగ్యులర్ పీరియడ్స్ అనేది
మీరు ఆ యూరాలజిస్ట్కి చెప్పినట్టయితే, ఆ పేషెంట్ కనుక ఇంటిమేట్ చేసినట్టయితే దే వుడ్ హ్యావ్ సజెస్టెడ్. అంటే యూరాలజిస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసే వాళ్ళు ఏదైతే సేఫరో, అంటే అల్ట్రాసోనోగ్రఫీ మెథడ్ కానివ్వండి, స్కాన్ మెథడ్ కానివ్వండి, మాక్సిమం మ్యాగ్నెటిక్ రెజొనెన్స్, ఎంఆర్ఐ బేస్డ్ కానీ ఫైండింగ్స్ తెలుసుకొని ఆ రకంగా ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. ఆవిడకి నొప్పి నివారణతో పాటుగా ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి అనే అవగాహన ఆ డాక్టర్ డిసిషన్ మేకింగ్ అనేది వచ్చేది. ఈ పొరపాటు మీరు చేయకుండా ఏదైనా ఉంటే మీరు గైనకాలజిస్ట్తో కంప్లీట్లీ హిస్టరీ అనేది పూర్తిగా చెప్పండి. మీరు ఏ రకంగా ఉన్నారు ఏంటి అనేది చెప్తే చాలా వరకు ఈ ప్రమాదాలు అనేది నివారించవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.